నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా జనం కదలి వచ్చారు. ఈ సందర్భంగా గులాబీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణను కాంగ్రెస్ పాలిస్తున్న తీరు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తమ హయాంలో భూముల ధరలు పెరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిగా పడిపోయాయని అన్నారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలున్నాయని, తాగునీరు, పంటలకు సాగునీరు అందటం లేదని, తెలంగాణలో రైతులు దోపిడీకి గురవుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తాము గుడిసెలు వేసుకున్న రైతులకు మా హయాంలో పట్టాలిస్తే నేడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి 10 నుంచి 15 కోట్ల రూపాయల ఆదాయాన్ని తాము పెంచితే కాంగ్రెస్ అవివేకంతో నాశనం చేస్తుందని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఒక్క ఏడాదిలోనే పరిస్థితి తలకిందులైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా అంటూ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ 11 ఏళ్లలో రాష్ట్రానికి 11 రూపాయలు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. 25 ఏళ్ల క్రితం ఈ గులాబీ జెండా ఎగిరిందన్నారు. ఈ జెండాను ఎందరో అవమానించారని, అవహేళన చేశారని కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ దుఃఖం, హింస, అణచివేతకు గురైందని, ఆనాడు కాంగ్రెస్, టీడీపీలో ఉన్నవాళ్లు పదవుల కోసం పెదవి విప్పలేదని, ఏనాడు నోరు తెరిచి మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు, పింఛన్లు, ఆడపిల్లలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం, రైతులకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీలన్నీ నీరుగార్చి పూర్తిగా కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో, దేవుళ్లపై ఒట్లు పెట్టడంలో, కమిషన్లు దండుకోవటంలో, సంచులు మోయటంలో, సంచులు నింపటంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. పోలీసులకు రాజకీయాలెందుకని ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని పోలీసులు తమ డైరీలో రాసుకోవాలని కేసీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్పై అడ్డగోలుగా కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటుందని కేసీఆర్ ఆరోపించారు. స్వయంగా ఆర్థిక మంత్రి వద్దకు వెళ్లిన వాళ్లే చెబుతున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రా అని పిల్లలు అడుగుతున్నారని, దానికి నేను సమాధానం చెప్పటం లేదని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలను ఉద్దేశించి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 20% కమిషన్లు తీసుకుంటున్నారని అసెంబ్లీలో కేటీఆర్ అడిగితే ఆర్థిక మంత్రి భట్టి భుజాలు తడువుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీలో పెద్ద గోల పెడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ జిల్లాలో యువకులను, గిరిజనుల్ని ఊచకోత కోస్తున్నారని, ఇది ధర్మం కాదని అన్నారు. బలముందని చంపుకుంటూ వెళ్లటం సరికాదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని, ప్రతిపాదనలు పెడుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి ప్రజాస్వామ్యానికి అవకాశం ఇవ్వాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని కేసీఆర్ సూచించారు. ఈ మేరకు సభలో తీర్మానం పెడుతున్నామని, చప్పట్లతో ఆమోదం తెలపాలని సభికులను కేసీఆర్ కోరారు. మీ ఆమోదాన్ని తీర్మానంగా భావించి కేంద్రానికి లేఖ పంపుతామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఇంత పెద్ద సంఖ్యలో కదలి వచ్చారంటే మీరు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంది. అందరూ ధైర్యంగా ఉండండి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందాం. చిరునవ్వులు చిందించే తెలంగాణను తయారు చేసుకుందామని కేసీఆర్ సభనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.